హాయ్. వాతావరణం ఏమో చల్లగా ఉంది. మా పిల్లలేమో మిరపకాయ బజ్జీ వేస్తావా అమ్మ అని అడిగారు. సరే ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళు అడిగారు కదా అని కిచెన్లోకి వచ్చేసాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 2 కప్పులు బియ్యపు పిండి, కొంచెం అంత సాల్ట్, కొద్దిగా వాము, కొద్దిగా తినే సోడా, కొంచెం అంత పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి, బాగా టేస్ట్ వస్తుందండి బజ్జీ. తర్వాత పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో నూనె వేసుకొని బాగా వేడెక్కేలాగా పక్కకి పెట్టుకొని, ఈలోపు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత పిండి మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకొని మిరపకాయని తీసుకొని ఆ పిండిలో ముంచి బాగా కాగిన ఆయిల్లో వేసి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. డీప్ ఫ్రై చేసుకున్న మిరపకాయ బజ్జీని మనం తీసుకొని ప్లేట్లో పెట్టుకొని అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని నిమ్మకాయ రసాన్ని కొద్దిగా పిండుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మీరు కూడా చేసుకొని ఎలా ఉందో తిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.